బట్ ఇద్దరు అసలు చూడడానికి అలా కనిపించట్లేదు. మీరు అన్నట్టుగా ఏ టీనేజ్ 15, 16 తక్కువ ఏజ్ క్యారెక్టర్ కాబట్టి వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు చిన్నపిల్ల పెద్ద పిల్ల ఇద్దరు. అంటే ఒక అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడతారు? ఇప్పుడు చాలా టార్గెట్ చేస్తుందంటే ఇప్పుడు దాంట్లో ఆ టీజర్లో అమ్మాయి హైలైట్ అయింది కాబట్టి అమ్మాయిని టార్గెట్ చేస్తారు. మనిషి అయినప్పుడు మొగోళ్ళ మీదకి జీవి గుంజుతుందంటగా. ఎవరు చెప్పిండ్రే నీకు ఇవన్నీ? మా ఊళ్ళో చిన్నప్పుడు ఇవన్నీ ఆడుకుంటుంది దాల్ దడి దచ్చరపుడని అవన్నీ ఇక్కడ ప్లే ఆ సినిమా చేసిండు ఆ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారి సినిమా అండ్ ఇప్పుడు మా సినిమా సేమ్ డేట్ అంటే అదే డేట్ 14th కి 14th కదా, 15th విశ్వనాథన్ సన్స్, ఇంకా 15th కి మా సినిమా. అంటే పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టము, కానీ ఆయనతో చెయ్యాలనుకోవడం అది మీరు చెప్పినట్టు చాలా పెద్ద కోరిక అయిపోతుందేమో అని. మధ్యలో బాగా చూస్తున్నాం బాస్ ఇస్ బ్యాక్ అంటారు. బాస్ ఇస్ బ్యాక్ ఎందుకు? బాస్ ఇస్ ఫార్వర్డ్ కావాలి కదా. ఇప్పుడు వింటేజ్ చిరంజీవి అంటారు. వింటేజ్ చిరంజీవి ఎందుకు? వింటేజ్ చూసినాం కదా, మన కొత్త చిరంజీవి కావాలి కదా. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఆగస్ట్ 15th హుషారు పిట్టలు మూవీ థియేటర్స్లోకి రాబోతుంది. అండ్ మూవీ గురించి మాట్లాడడానికి మనతో టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్లో అసలు ఎక్కడ తగ్గట్లేదుగా? అంటే సినిమా తగ్గలేదు కాబట్టి ఇక ప్రమోషన్ కూడా తగ్గొద్దని తగ్గిస్తలేదు. ఓకే ఓకే. అండ్ మీ డైలాగ్ కూడా బాగా ఫేమస్ అవుతుంది, ఎవరు తగ్గేదే. ఓకే ఓకే. సో తగ్గకుండా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు కాబట్టి ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ చాలా డేస్, చాలా మంత్స్ అయిపోయింది. అవునవునండి. మధ్యలో శివరాత్రి వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, యుగాది వచ్చింది, ఇప్పుడు శ్రావణ శుక్రవారం కూడా రాబోతుంది. సో ఇట్స్ ఐ మీన్ వెరీ లాంగ్ బ్యాక్ రిలీజ్ చేశారు అండ్ ఫైనలీ మూవీ అవుట్పుట్ రాబోతుంది కాబట్టి అసలు ఎందుకు అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు? లేదండి, మనకు దాన్ని ఏమంటారు అంటే ఇది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. అంటే మనం టీజర్ ఏం చేసి ముందే ఇప్పుడు కొత్త వాళ్ళం రీచ్ అవుతుంది ఆడియన్స్ అని చెప్పేసి కాస్త కాపీ రెడీ కాకుండా రిలీజ్ చేసాము. ఓకే, రీచ్ వచ్చింది కానీ అప్పుడే అందరూ వెయిట్ చేస్తారు. కానీ అప్పటి నుంచే బాగా మీరు బస్ క్రియేట్ చేసుకున్నారు సినిమాకి. ఒక విధంగా చూసుకుంటే ఇది ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అండ్ మీ క్యారెక్టర్ గురించి రకరకాల డిస్కషన్స్ అవుతున్నాయి అండ్ అలాగే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీ ఏజ్ తెలుసుకోవచ్చా? అయ్యో వద్దా? చదువు చెప్పు. ఓకే, ఐ హావ్ కంప్లీటెడ్ మై ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. +2 చేశారా లేకపోతే ఆఫ్టర్ +2? ఆఫ్టర్ +2 అంటే 10 తర్వాత కూడా చేస్తున్నారు? లేదండి, తను ఏంటంటే నా కథలో చిన్న తక్కువ ఏజ్ క్యారెక్టర్ కాబట్టి వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు చిన్నపిల్ల పెద్ద పిల్ల ఇద్దరు. నాకు కథకు ఎవరు సూట్ అవుతారో వెతికి ఇలా ఉండాలి, అమ్మాయిని కూడా పెట్టి నువ్వు లావు కావద్దు, పెద్దవాళ్ళని కనవద్దు, చిన్నపిల్ల కనవాలి. మీరు అన్నట్టు డౌట్ వచ్చింది ఏజ్ ఏందని అడగటట్టు ఏ కావాలి ఎక్కువ తినవద్దు, నువ్వు చేయొద్దు, ఎప్పుడు సన్నగా సినిమా నా సినిమా 15th ఆగస్ట్ వరకు నువ్వు చిన్నపిల్ల ఉండు. నేను చూసి కనెక్ట్ కావాలంటే చిన్నపిల్ల కూడా ఇద్దరు కాబట్టి అలా. సినిమా చేసినప్పటికీ ఇప్పటికి మీరు ఏమైనా వెయిట్ పెరిగారా? లేదు, ఇంకా తగ్గాను. ఇంకా తగ్గారా? ఓకే ఓకే. కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అక్కడితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం బబ్లీగా అనిపిస్తుంది. మేబీ హెయిర్ స్టైల్ వల్ల కూడా ఎస్ అయి ఉండొచ్చు. బట్ ఇద్దరు పెద్ద పిల్లల్ని చూస్ చేసుకున్నారు. నా కథలో చిన్న పిల్లలు కాబట్టి అలా తీసుకున్నాను. అలాంటి బట్ లక్కీ మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసినా కూడా స్టిల్ యు ఆర్ మెయింటైనింగ్ దట్ లుక్. అంటే అది నా కండిషన్. చిన్న పిల్లలు ఉంటారు ఏడికెళ్ళినా. బాగా స్ట్రిక్ట్ ఏంటి మీ డైరెక్టర్? చాలా స్ట్రిక్ట్. ఓకే ఓకే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఏం చెప్పండి? ఇబ్బంది పెట్టి ఉంటారా? ఇబ్బంది అని కాదు, ఐ మీన్ అంటే స్ట్రిక్ట్ గా ఉండడము, అబ్బా ఏంటి ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు. బట్ అది ఇలాంటి సబ్జెక్ట్ కి కావాల్సింది. మజాక్ అనుకుంటే ఇంకా అది అలానే వెళ్ళిపోద్ది. ఇలాంటి సబ్జెక్ట్ అది కానీ చిన్న సినిమా ఒక రోజులో ఇంత ఫాస్ట్ గా చేయాలి, కంటెంట్ కుదరాలి అంటే చిట్టే ఉండలేదు. అసలు అంశుకి అయితే మేబీ ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు గడ్డం మీసాలు లేవా లేకపోతే తీసేసారా? ఎందుకంటే ఇపోరియా మూవీ వచ్చింది రీసెంట్, తెలుసు గుణశేఖర్ ఇపోరియా మూవీ, గుణశేఖర్ సినిమా వచ్చింది. దాంట్లో లాస్ట్ 2 రోజులు షూటింగ్ ఉంది. దాంట్లో మామూలుగా బిఎడ్ గడ్డం లేదు దాంట్లో. దాని వల్ల మొత్తం గడ్డం మొత్తం మా సినిమా మొత్తం ఇలా. యాక్చువల్లీ రవి ఇలా ఉండాలి. నా సినిమాలో మాషినేపల్లి రవి పుట్ట చిట్టీల క్యారెక్టర్లు మాషినేపల్లి ఇలా ఉండాలి. దాని కంటిన్యూటీ వల్ల ఇక మొత్తం గడ్డం లేకుండా దాల్చి వచ్చింది. అదే ఇప్పుడు తెలుస్తుంది. నార్మల్ గా అంటే ఇంత క్లోజ్ లో చూస్తే తెలుస్తుంది, టీజర్ లో ట్రైలర్ లో అట్లా సాంగ్స్ లో తెలియట్లేదు. అడ్డం వచ్చి దాని సాంగ్ అవుతుంది కానీ కంటిన్యూటీ వల్ల మాకు ఎఫెక్ట్ అయింది.
అంతే. అచ్చా ఓకే నూనె మీసాలు ఉండాలి నా క్యారెక్టర్, మీసాలు లేకుండా అయిపోయింది. అచ్చా ఓకే ఓకే ఆ, అండ్ మీ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి రెస్పాన్స్ ఎలా వస్తుంది? ప్రస్తుతానికి అయితే రెస్పాన్స్ లేదు, బట్ పర్సనల్గా అయితే చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఓకే గడ్డం లేదు కదా, సో Hmm. చాలా అంటే ఓకే ఫైన్. ఓకే మీరేం చదువుతున్నారు? నాది బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. అయిపోయింది డిగ్రీ. అచ్చా డిగ్రీ అయిపోయింది. ఓకే ఓకే బట్ ఇద్దరు అసలు చూడడానికి అలా కనిపించట్లేదు. మీరు అన్నట్టుగా ఏ టీనేజ్ 15, 16. ఇప్పుడు మేము ఆడిషన్ చేసేటప్పుడు అందరూ అంటే వస్తారండి, కాకపోతే నాకేం కావాలి, ఇదే ఇలా ఉండాలి, చిన్న పిల్లలా ఉండాలి కావాలి నాకు. ఎంతమందిని ఆడిషన్ చేశారు? చాలా మంది చేశాను, ఇంతకుముందుగా చెప్పాను. అంటే తెలుగులో నాకు తెలుగు అమ్మాయి కావాలి, నాకు ఇంగ్లీష్ రాదు. ఇంకొకటి ఏంటంటే అంటే Okay, మనం fine. చెప్పిన ప్రతి డైలాగ్ని దాన్ని తీసుకొని చెప్పగలగాలి. అంటే ఇంతకుముందు ఒకటి చెప్పాను, అవును. అంటే నేను ఇప్పుడు మా హీరోయిన్ చిట్టిపిల్లలో నేను ఒక లవర్ని చూసా, ఒక చెల్లెని చూసా, ఒక కూతురుని చూసా. ఇది ఇది ఒక ముంబై అమ్మాయిని ఆడిషన్ చేశా, అన్నీ అంతా బాగుంది, ఓకే, అన్ని చిన్న 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 ఓకే అన్నది. కానీ ఆ అమ్మాయిలో లవరే కనబడుతుంది నాకు, ఏ యాంగిల్ చూసినా లవరే కనబడుతుంది, మరి చెల్లెటి పోతుందో. అప్పుడు అదే క్యారెక్టర్ అమ్మాయికి ఇస్తే సినిమా నేను అన్నట్టుగా ఒకటేగా తర్వాత నెగిటివ్ ఉంటుంది. కానీ నా క్యారెక్టర్ ఒక సినిమా చూస్తుంటే అక్కడ మన పక్కింటి అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి, ఇదంతా కావాలంటే మన అమ్మాయి ఉండాలి. అట్లా ఈ అమ్మాయిని పట్టుకొని చాలా కష్టమైంది. వచ్చిన వాళ్ళు ఇసుంటనే చెప్పంగానే భయపడతారు. ఇక మళ్ళీ వచ్చిన వాళ్ళు పెద్దగా ఉంటారు, మళ్ళీ వాళ్ళకు చిన్న ఏజ్ చేయలేము. ఇప్పుడు చాలా మంది ఈ పెద్ద హీరోలనే చిన్న ఏజ్ చేస్తారు, ఫీల్ రాదు కదండి. ఇటువంటి అమ్మాయి దొరకాలి అనుకుంటే ఇక దొరికింది. దాదాపు ఒక 500 మందిని ఆడిషన్ చేసాం. తెలుగు అమ్మాయి రావాలంటే ఈ రోజులలో తెలుగు అమ్మాయి ఎంత డేర్ చేసారంటే మా చాలా విషయం కాదు. ఎన్ని లుక్ టెస్టులు చేశారు వాసవికి? ఏంటి? ఎన్ని లుక్ టెస్టులు చేశారు? ఒక్క లుక్స్ టెస్ట్ ఆమె తెలుగు అమ్మాయి లాగొట్టింది, డైలాగ్ చెప్పింది, ఒక పాలకూర సీన్ ఉంటుంది మన దాంట్లో, ఒకటి కోసం ఉంటుంది, అబ్బా అబ్బా హుషారు ఉన్నావు అని డైలాగ్ ఉంటుంది అమ్మాయి. అంటించేసింది చెప్పగానే. ఓకే సరిపోయింది, బరాబర్ ఉంది. అంటే నాకు కావాల్సిన ఏజ్ లాగా ఉంది, కొంచెం అప్పుడు లాగుండే పెద్ద అమ్మాయి. అప్పుడు నాకు ఆలోచనకి వచ్చినట్టు చూస్తే ఈ అమ్మాయిని పెద్ద ఏజ్ అనుకుంటారు, వద్ద అమ్మాయి ఇలా ఉండొద్దు నువ్వు, నాకు చిన్నపిల్ల కొట్టాలి, కొంచెం చిన్న ఏజ్ లాగొట్లని ఒక 2 రోజులు పెట్టి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ కింద టైం పట్టింది, మళ్ళీ వెయిట్ తగ్గి అంటే 2 months పెట్టినాడు. 2 months పట్టింది మొత్తం అని పని చేసినాడు, 2 months పట్టింది. అప్పుడు చిన్నపిల్ల లేదంటే అప్పుడు అలా ఉంటే మీరు కొట్ట ఫీల్ రాదు, ఫస్ట్ పెద్ద అమ్మాయి కొడుతుంది. ఓకే ఓకే బట్ యాజ్ ఎ డైరెక్టర్ గా మిమ్మల్ని ఒకటి అడుగుతాను నేను. చెప్పండి మేడం. సో ఇప్పుడు ఈ టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో తన క్యారెక్టర్ మీద ఎటువంటి డిస్కషన్ కానీ లేకపోతే ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు అనేది ఏం క్వశ్చన్ చేయట్లేదు. బట్ అమ్మాయి ఉండి తను కొంచెం బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల దాని గురించి రకరకాలుగా డిస్కస్ చేస్తున్నారు. తను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది, నన్ను ట్రోల్ చేశారని రకరకాలుగా అన్నారని చెప్పి తను మాట్లాడడం జరిగింది. సో అంటే ఒక అమ్మాయి క్యారెక్టరైజేషన్ గురించే ఎందుకు హైలైట్ చేసి మాట్లాడతారు ఇండస్ట్రీలో? అండ్ ఒక అమ్మాయి బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తే రియల్గా కూడా తను అలాగే అని చెప్పేసి జడ్జ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అదే అండి, ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇదే ఇప్పుడు ఇంతమందికి ఒకరు అన్నారు, ఇదే సినిమా ఇదే కంటెంట్ హాలీవుడ్ నుంచి వస్తే మనం డౌన్లోడ్ చేసుకొని డబ్బులు ఎక్కువ చూస్తాం, మన తెలుగులో చూస్తే తను చీప్ చూస్తాం. అది ఆ బోల్డ్ కంటెంట్ అని అది మనం చూసే వేనే. టీజర్లో నేను చెప్పాలనుకుని, నేను టీజర్లో ప్రతి షార్ట్ ప్రతి డైలాగ్ డెప్త్ మీనింగ్తో ఉంది, కానీ వీళ్ళు అల్కగా తీసేసుకోరు, బోల్డ్ తీసేసుకోరు. కథ చెప్పొద్దని చెప్తారు. అది అదే అండి. అది అంటే ఒక అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడతారు? ఇప్పుడు చాలా టార్గెట్ చేస్తుంది అంటే ఇప్పుడు దాంట్లో ఆ టీజర్లో అమ్మాయి హైలైట్ అయింది కాబట్టి అమ్మాయిని టార్గెట్ చేస్తారు. ఓకే అండ్ మీ క్యారెక్టర్స్ మీకు చెప్పినప్పుడు మీకు ఫస్ట్ అనిపించింది ఏంటి? ఇది నేను చేయగలుగుతానా, ఇది నాకు సూట్ అవుతుందా లేదా? చేయకపోతే ఇంకా అవసరం అనే యాక్టర్ అయ్యి అనిపించింది నాకు. అవునా? చేయాల్సిందే. ఓకే. సో అంటే మీకు స్టోరీ నరేషన్ చెప్పినప్పుడు మీకు నచ్చిన పాయింట్? హోల్ స్టోరీ బాగా నచ్చింది. ఓకే పాయింట్ టు పాయింట్. ఓకే అండ్ మీకేమనిపించింది? నాకైతే ఫస్ట్ కొంచెం చరిత్ర నీకు చెప్పు అంతే చెప్పు. ఫస్ట్ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, నేను చేయగలనా లేదా, అసలు నా వల్ల అవుతుందా లేదా అని చెప్పి. కానీ మా డైరెక్టర్ గారు మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ పిన్ టు పిన్ చెప్పి క్లారిటీగా అర్థమయ్యేలా చేయించారు. నాకు కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటంటే మై ఫాదర్ అండ్ మీ, అంటే కొంచెం సెంటిమెంటల్ సీన్స్ అయితే ఉన్నాయి, నేను ఎక్కువ దానికి కనెక్ట్ అయ్యాను. ఓకే. సో ఈ స్టోరీ నరేషన్ మీరు విన్నాక అంటే విత్ ఫ్యామిలీతో కూర్చొని విన్నారా లేకపోతే మీరు సింగిల్గా కూర్చొని విన్నారా?
నేను సింగిల్గా కూర్చొని సింగిల్గా కూర్చున్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళి ఫ్యామిలీలో డిస్కస్ చేసి ఉంటారు కదా. సో అవునవును. ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ తన నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. ఫస్ట్ హాఫ్ చూసి ఫస్ట్ హాఫ్ విన్నది, చెప్పబెట్టకుండా ఫ్యామిలీ కార్ వేసుకుని వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు, 2 రోజులు స్కిప్ చేశారు. ఓకే. ఎందుకు అంటే ఈ సినిమా నేను చేస్తే నన్ను చెప్తాం కొడుతూ బయటకు వస్తే నేను చేయను అని చెప్పేసి కుటుంబం. లేదండి సెకండ్ హాఫ్ వినండి, విన్న తర్వాత నువ్వు చెప్పి నేను చెప్పాలంట. సెకండ్ హాఫ్ వినమ్మా వినమ్మా అని చెప్పేసి కొంచెం బ్రతిమలాడారు, ఓకే. కానీ అవాయిడ్ చేసాము, కొంచెం అవాయిడ్ అయితే చేసాము. కొన్ని రోజుల తర్వాత మేము ఊరు వెళ్ళటం జరిగింది. అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ చూసాము. అరే ఇది సింక్ అవుతుంది, ఎక్కడో డైరెక్టర్ సార్ చెప్తున్నారు, ఇది ఎక్కడో సింక్ అయ్యేలా ఉంది అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి నేనే కాల్ చేసి మళ్ళీ మిగతా హాఫ్ కూడా మొత్తం వినడం జరిగింది. ఓకే, ఫస్ట్ నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సింక్ లేదు, లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి చేశాను. ఓకే. మీ పేరెంట్స్ ఏమన్నారు? ఏమంటారు, ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు కదా, అవును. వాళ్ళు కూడా నా సెకండ్ టైం వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళు కూడా సింక్ అయ్యారు మూవీ ఇంకా బయట సిచ్యువేషన్స్ అందరూ. ఓకే. ఓకే. అండ్ అలాగే మూవీలో పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. అవును మేడం. సో టాయ్ టాయ్ టొటో టాయ్ సాంగ్ కూడా బాగా, అసలు మంగ్లీని ఎలా ఒప్పించగలిగారు? మంగ్లీ దగ్గరికి ఎలా తీసుకెళ్లారు? అదే సింగర్ కదా, మన మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ తెలుసునండి. తెలుసు తెలుసు. అయినా తాలో ఇద్దరు క్లోజే, ఓహో, ఓకే. క్లోజే. సింగర్ కదా, పాట అవును. నచ్చితే ట్యూన్ బాగుంటే చేస్తారు. ఓకే. అండ్ మీరు ఏమైనా మ్యూజిక్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా బాగుంటుంది ప్రతి సాంగ్. అంటే ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ గుర్తు చూసి విన్నారు, తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట ఉంది. చాలా ఆ పాట టీజర్ తర్వాత వచ్చింది. చాలా మంది ఏంది ఇది అట్లుంది, పాట బాగా ఉందని. నిన్న మొన్న ఎగరేసి ఎత్తుకున్నా, గుండె మీద ఆడించి ఎత్తుకున్నా, చాలా మీనింగ్ ఉంటుంది దాంట్లో, ఒక తండ్రి కూతుళ్ళ మధ్య. తర్వాత ఈ టాయింట్ అంటే దాని క్యారెక్టర్, ఇచ్చుల కచ్చుల పిల్ల కచకాయాలాట నేర్చనే, అతను తనది బుద్ధుడి బుద్ధుల బుడతాడు ఇక బుక్కులు పక్కన వెట్టనే. ప్రతి దానికి ఒక మీనింగ్. ఈ రోజుల్లో ఒక సాంగ్ బాగుండి సాంగ్ లిరిక్ కూడా మీనింగ్ ఉండడం చాలా రేర్గా చూస్తుంటాం. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిందండి, చూసారా, శుక్రవారం సగ్గడి అని పాట ఒకటి. అంటే మనం మెచ్యూర్ అయినప్పుడు మూల కూర్చోబెడతారు, అది శుక్రవారం నాడు సక్కని గడియ అది వారం నాడు అంబలి పొద్దు, మంచి పాట అది. అది ఇమ్మీడియట్లీ సినిమా కైండ్ ఆఫ్ మార్చారు. అంటే చాలా మంది కామెంట్లు పెడుతూ ఆ పాట కామెంట్లు తిట్టడంలో పడిపోయారు డైలమాలో. ఏంటి మనం ఏమనుకుంటున్నాం, ఈ సినిమా ఏం జరుగుతుంది, ఇది అలా ఉంది, సాంగ్ అలా ఉంది, ఈ పాట ఏంది, ఒక రూటెడ్ మెసేజ్ ఏదో డైరెక్టర్ ఇవ్వబోతుండు అది కన్ఫర్మ్ అయిందండి. శుక్రవారంగా సాంగ్తో ఇంకా సాంగ్స్ ఉన్నాయి, ఇంకా అద్భుతమైన సాంగ్ 2 ఉన్నాయి. అంటే వైకం విజయలక్ష్మి పాడారు, ఐడియా ఉందా మీకు? వైకం మన దేశంలో ఆమె వాయిస్ తో ఒక సాంగ్ ఉంటుంది అండి, గూస్ బంప్స్. థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి. ఓకే. ఏంటి మీ డైరెక్షన్ తో పాటు సింగింగ్ కూడా ఏమైనా చేశారా? వాళ్ళు డైరెక్టర్ కమ్ మ్యూజిషియన్, లిరిసిస్ట్ కూడా. లిరిసిస్ట్ కూడా. ఈ సినిమాకి ఏమైనా రాస్తారా? నేను ఏ సినిమాకి ఏం రాలేదు, లిరిక్ రైటర్ స్టిల్ చేస్తే ఆయన రాశాడు. ఇచ్చిన ఏమైనా పదాలు ఉంటే అందించట్టుగా, అది ఉండదు కాబట్టి అట్లా ఇట్లా డిస్కస్ చేసేద్దాం. టాయ్ టాయ్ కూడా మీదే కదా. దీంట్లో ఒకటి మీది. దాల్ దాడి దంచిన పొడి, దాల్ దాడి దంచిన పొడి, ఇది జంజర బింజర ఒకటి వర్డ్ ఉంది. నేను మా ఊర్లో చిన్నప్పుడు ఇవన్నీ ఆడుకుంటుంది. భువనగిరి అండి, భువనగిరి దగ్గర అక్కడ ఆడుకుంటుంది దాల్ దడి దంజర పొడి, అవన్నీ ఇక్కడ ప్లే చేసిన. ఓకే. ఓకే. మీరు ఎక్కడి నుంచి? ఒంగోలు. ఒంగోలు. మీరు? లోకల్ మల్కాజ్గిరి. హైదరాబాద్. మల్కాజ్గిరిలో ఫుడ్ చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఇప్పుడు సైనిక్ కెఫేస్ అవి కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే. మీరు? నేను ఫ్రమ్ హైదరాబాద్ అండి. అండ్ ఫిలిం ఇండస్ట్రీలో రావడానికి, ఇంత చిన్న ఏజ్ లో ఫిలిం ఇండస్ట్రీ రావాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీలో అబ్జెక్షన్స్ పెడతారు, ఎందుకు అది ఇది అని అంటారు. బట్ మీరు అవన్నీ దాటుకొని ఎలా వచ్చారు ఇండస్ట్రీలో? దాటుకుంటే డాడీ 2 ఆప్షన్లు ఇచ్చారు, నీకు ఇప్పుడు 2+3 ఉంటుంది, ఇంటర్ ఇంకా డిగ్రీ, ఈ 5 years నీకు ఉన్నాయి, చదువుతో పాటు నీ ప్యాషన్ ఏదో అంటున్నావు కదా, యాక్టింగ్ అని ట్రై చేయి. ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో, కజిన్స్ గాని లేకపోతే ఇంకెవరైనా? ఎవరులేండి, అదృష్టవంతులు వచ్చి పనులు మాత్రం. అంటే ఈ రోజుల్లో ఒక హీరో కావాలంటే అంత కష్టము, డబ్బు ఈ రోజుల్లో కంపల్సరీ డబ్బు పెట్టాలి. ఒకవేళ డబ్బు పెట్టి సినిమా తీసినా కూడా అది బయటకు వస్తుందో రాదో తెలియదు, బయటకు వచ్చినప్పుడు ఆడదో కూడా తెలియదు. కానీ రూపాయి పెట్టకుండా వచ్చి చక్కగా చేసుకొని అతను ఏమి ఎక్స్పీరియన్స్ వచ్చి సినిమా తీసి ఒక టీజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు వస్తున్నాయి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా ఇండస్ట్రీలో చాలా చేంజెస్ ఉన్నాయి. ఇంతకు ముందు ఆపర్చునిటీ రావడం చాలా కష్టం, బట్ ఇప్పుడు దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ అండ్ అలాగే ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మన టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోవడానికి సోషల్ మీడియా, ఓటీటీ వల్ల చాలా ఎక్కువ.
అవును అవును అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ సో యా దట్స్ వాట్ 5 ఇయర్స్ ఉన్నాయి. నీ Hmm. ప్యాషన్ ఏది అంటున్నావు చెయ్యి So, ట్రై మీరు ఒక్కరే మీ నాకు చిన్న ఫ్యామిలీలో చెల్లె నుంచి ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చింది మీరు ఒక్కరే. మీ మీ సోలోగా ఓకే 5 ఇయర్స్ వచ్చినాక ఇదే ఫస్ట్ ఫిల్మా లేదు ఇంతకు ఏమైనా 5 చేశారా? ఇయర్స్ నుంచి ఉన్నా నేను. 5 ఇయర్స్ మీరు- ఏమేమి ఫిల్మ్స్ చేశారు సర్ సినిమా ఐడియా ఉందా మీకు? సార్? ధనుష్ గారితో. ధనుష్ గారిది అవును. ఆ సినిమా నుంచి మళ్ళీ నేను సైన్దేవ్ వెంకటేష్ గారితో ఒక చిన్న రోల్ ఉంటది. ఓకే సైన్దేవ్ లో వెంకటేష్ గారితో. ఆయనతో రోల్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు yeah, that's ప్రొడక్షన్ లో మూవీ రిలీజ్ చేస్తున్నారు. Yeah. ఇప్పుడు Yeah. ఇక విషయం సార్ సినిమా చేసిండు. ఆ, ఆ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారి సినిమా అండ్ ఇప్పుడు మా సినిమా సేమ్ డేట్ అంటే అదే డేట్ Hmm. 14th కి 14th కాదు, 15th కాదు. విశ్వనాథన్ సన్స్, Sons. ఇంకా 15th కి మా సినిమా. అచ్చా, okay. ఓటు So, ఉంటుంది మళ్ళా. చెప్పారా ఈ సిచ్యువేషన్ ని? ఈ వెంకీ అట్లూరి ఆ, గారితోనా? లేదు లేదు చెప్పలేదా? ఓకే ఓకే వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఇప్పుడు అది. తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఆ. అంటే ఇంత ఇన్ని ప్లేస్ లో ఇంత వైరల్ అయింది తీసారు అవును అవును తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే అండ్ ఇంకా ఏం చేశారు సైంధవ్ ఇంకా తర్వాత? సైన్దేవ్ తర్వాత ఇంకా చాలా అంటే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ అన్న, వెబ్ సిరీస్ అన్న, Hmm. ఇంకా రీసెంట్ గా అయితే యుఫోరియా చేసా గుణశేఖర్ గారితో. ఓకే సో సెట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండే, Hmm. బట్ లీడ్ అంటే ఇలాంటి ఒక స్టోరీ త్రూ అవుట్ ద మూవీ మొత్తం కూడా మీతోనే yeah. రన్ అవుతూ ఉంటది Yeah. కాబట్టి ఇట్ వాస్ డిఫరెంట్. ఇట్ వాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే అవును. యాజ్ అన్ లీడ్ గానే కాకుండా ఒక స్టోరీ కూడా అలా ఉంది కదా. సో ఓకే అండ్ మీరు ఫ్రమ్ ఒంగోలు. సో ఫ్యామిలీ ప్రెసెంట్ ఒంగోలులో ఉంటారా ఇక్కడ లేదు, సెటిల్డ్ అంతా కూడా హైదరాబాద్. హైదరాబాద్? ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఏంటి, మీరు ఇట్లా ఇండస్ట్రీకి వస్తాను ఇలా చేస్తాను అని చెప్పి యాక్టింగ్ చేస్తానని చెప్పినప్పుడు ఏమన్నారు? దే సపోర్టెడ్ మీ అంతే. ఎందుకంటే అంటే వాళ్ళు చిన్నప్పుడు అవ్వాలనుకొని అవ్వలేని ఇంకా వాళ్ళకి ఉంటాయి కదా కొన్ని. అవును. బట్ నేను లేకపోతే మా బ్రదర్ సిస్టర్ అలా అవ్వకూడదని చెప్పేసి నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఓకే స్టిల్ ఇప్పటికీ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే బట్ ఈ క్యారెక్టర్ చేశాక మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా కాల్స్ రావడం కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో నుంచి ఎవరైనా కాల్ చేసి ఇలా అయిందేంటి ఇలా చేసింది ఏంటి అని చెప్పి ఏమన్నా అడగడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా రిలేట్ అవుతారు కాబట్టి కొన్ని కొన్ని కాల్స్ అయితే వచ్చాయి మా రిలేటివ్స్ నుంచి. బట్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ అయితే రిలేట్ అయ్యేలా ఉన్నాయి. వాళ్ళు ఫుల్ మూవీ చూడలేదు, రేపు Okay. ఆగస్ట్ 15th రోజు చూస్తారు. Yes. ఫస్ట్ ఏంటంటే తన బ్రదర్ ను కూడా ఇన్వాల్వ్ చేసి క్యారెక్టర్ రన్ చేసినామంటే నేను సంతోషపడ్డా. క్లిక్ అయినాం. సో ఒక మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా. అండ్ ఇంకొకటి ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అంటేనే మనకు తెలుసు దాంట్లో వచ్చే మోస్ట్లీ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీసే ఎక్కువగా ఉంటాయి. అవును మేడం. సో అంటే వాళ్ళు ఈ మూవీని తీసుకోవడం వాళ్ళ చేతుల మీదుగా రిలీజ్ చేయడము ఇదంతా ఇలా ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? సురేష్ బాబు సినిమా చూసారండి. సినిమా చూసిన తర్వాత ఆయన కూడా అన్నాడు వెరీ హంటింగ్ మూవీ. అంటే సినిమాలో ఒక చిన్న ఒక ఎమోషన్, చిన్న కూటినెస్ అది ఉండడం, రియల్ ఇన్సిడెంట్ కనెక్ట్ కావడం, సెకండ్ అప్పుడు ఎమోషన్ అనిపిస్తుంది సినిమా. ఓకే నేను చెప్పా ఈ సినిమా ఒకప్పుడు చిత్రం, ఇప్పుడు ఇది ఈ సినిమా 10 చిత్రాలతో సమానం. అంటే ఆయన ఏమన్నా ఇది చిత్రం కంటే ఇంకా కొంచెం డీటెయిల్గా డెప్త్గా ఉంది మూవీ, హంటింగ్ చేస్తుందని చెప్పారు. ఓకే ఓకే ఏం మీరు కాదు. ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడైనా వర్క్ చేశారా? చేయలేదండి. లేదు. మామూలుగా ఇన్స్టిట్యూట్లో బుక్ నేర్చుకొని డైరెక్ట్ బుక్స్ పరుచులుగా కథ శిల్పం దాంతోనే చేశాను. ఓ సినిమా పోయా అటెండ్ చేద్దామని, అది 4 రోజులకే అయిపోయింది. 4 రోజులు నేను చేసిన పని ఓకే అక్కడ సంది ఇది ఈ సినిమా కోసము పర్టికులర్ గా తెలంగాణ స్లాంగ్ తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? లేదండి. అంటే మీకు 2-3 డైలాగ్ అనిపిస్తే గానీ తెలంగాణ ఆంధ్ర అనేది ఈ కంటెంట్ అనేది ఇండియా మొత్తం ఉందండి. ఇది తీసుకునే ఎమోషన్, ఇది ఇప్పుడు పిల్లలు ఎలా ఊర్రు ఏం జరుగుతుంది అనేది ఇండియా మొత్తం, అంటే భువనగిరిలో ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతం లాంగ్వేజ్ పెట్టడం జరిగింది, అంత తప్ప ఏమి ఓకే మీరు ఎప్పుడైనా అడిగారా డైరెక్టర్ గా ఇది మీ స్టోరీనేనా అని? అడిగాం అడిగారు. స్టోరీ వెంటనే అడిగాం ప్రతి ఒక్కరు. Okay. నేనే కాదు, ఆ. మన మ్యూజిక్ డైరెక్టర్ అన్న, మార్తన్ కే వెంకటేష్ గారు అన్న, ఓకే ఎవరన్నా, అది వేణు గోపాల్ గారు కూడా. వేణుగోపాల్ మొత్తం సినిమా విషయం ఎంజాయ్ నవ్వుతూ ఫస్ట్ హాఫ్ అంతా ఎంజాయ్ చేసిండు. తర్వాత క్లైమాక్స్ అయిపోగానే బాగుందా బాగలే అడగకుండా ఆపేసిండు. ఇది నువ్వు నీ స్టోరీయే కదా. అంటే ఒక మీరు చెప్పండి ఆన్సర్ మీ స్టోరీయేనా? క్రియేట్ చేసిన స్టోరీ ఇలా ఉండదు, క్రియేట్ చేసిన స్టోరీ అయితే ఇలా ఉండదు, ఇది అనుభవించిన స్టోరీ అని నాకు లుక్ ఇచ్చిండు. చిన్న నియర్స్ అంటే చిన్న స్మైల్ ఇచ్చింది అంతే. నాకెందుకు ఏందని అదే అడగండి ఒకసారి అదే గట్టిగా. నేను కూడా అదే అడుగుతాను బట్ ఆన్సర్ రావట్లేదు. చిన్న స్మైల్ అంతే. ఓకే 100% కొంచెం అవుతుంది, కొంచెం కొంచెం అయితే ఉంది, మేబీ మొత్తం ఉండకపోవచ్చు, కొంచెం అయితే ఖచ్చితంగా ఉంది.
కదా? ఓకే. ప్రతి జీవితంలో వాళ్ళ స్టోరీ అనేది సినిమాలు మాక్సిమం ఒక వ్యక్తి కనెక్ట్ అయ్యి వస్తాయి కండి. ఓకే. మన ఫ్యామిలీ ఎప్పుడో చూడ కనెక్ట్ అయ్యి వస్తాయి కాబట్టి ఉంటుంది కంపల్సరీ. అండ్ మీ ఇద్దరికి డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? ఈ హీరోతో యాక్ట్ చేయాలి అని, లేకపోతే ఈ డైరెక్టర్‌తో యాక్ట్ చేయాలి అని కానీ? నాకైతే రాజమౌళి గారు రాజమౌళి. వాళ్ళతోనే హ్మ్. ఇంకా అండ్ మీ మహాభారతంలో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చిన చాలు మనకి. పెడతాం అది. చాలా పెద్ద పెద్ద కోరిక. ఓకే. అండ్ మీకు? సో నాకైతే అంటే శేఖర్ కమ్లా సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. మేబీ ఫ్యూచర్‌లో ఏమన్నా ఛాన్స్ వస్తుందేమో హ్మ్. వెయిటింగ్. ఓకే. అండ్ హీరో? అలా ఏం లేదు. అలా ఏం అసలు ఫేవరెట్ హీరోనే ఉండరా? అంటే పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టము. కానీ ఆయనతో చెయ్యాలనుకోవడం అది మీరు చెప్పినట్టు చాలా పెద్ద కోరిక అయిపోతుందేమో అని. మేబీ ఆపర్చునిటీ రావచ్చు. హూ నోస్ కదా? సో ఆయనతో ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఏ రోల్ ప్లే చేయాలనుకుంటున్నారు ఆయనతో? హీరోయిన్ గానే అయిపోతున్నారు. కానీ పాపం మరి ఆయన పక్కన చిన్న పిల్ల అదే అయిపోతారు. అదే చెప్పాను. ఎట్లా చిట్టి పిల్ల. అందుకే సార్ అన్నాను. ఓకే. ఓకే. మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా అండి? ఈ హీరోతో వర్క్ చేయాలని గానీ లేకపోతే? ఉందండి. ఓకే. నేను ఎవరితో? ఫస్ట్ టైం ఇండస్ట్రీకి రావడమే ఆ మెగాస్టార్తో సినిమా చేయాలి చిరంజీవి గారితో అనుకున్నాను. ఓకే. నాకు తెలియదు కాబట్టి అంటే ఎట్లా కలవాలంటే ఒకరు చెప్పారు, బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి రెండో సినిమా రోజు బ్లడ్ ఇస్తే ఆయన కలుస్తాడు, ఆ రోజు ఫోటో దిగొచ్చు అని చెప్పారు. ఆహా! అమ్మ అనుకుని అప్పుడు ఒక్కని కాదు నలుగురు వేసుకొని వచ్చిన. ఏ నలుగురితో ఇయర్‌లో ఇది? 16 సంవత్సరాల బ్యాక్ 16 సంవత్సరాల బ్యాక్. బ్యాక్ ఓకే. నేను ఒక సంచిలో స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఇట్లా మడత పెట్టుకుని వచ్చి స్టోరీ పట్టుకుని సంచి పెట్టుకుని వచ్చి బ్లడ్ ఇచ్చాం. సార్ కలుస్తారంటే ఈ వీక్ రాలేదు, నెక్స్ట్ వీక్ ట్రై చేయండి అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చాం. మళ్ళీ వచ్చిన తర్వాత సేమ్ రిపీట్ అయింది. కాకపోతే అప్పుడు నాకు రియాలిటీ అర్థమైంది. మెగాస్టార్ ఎక్కడో 100 మెట్టు మీద ఉండు, మనం రావాల్సిన ఇక్కడి నుంచి కదా, ఇది కాదు కానీ అప్పుడు కొంచెం రియాలిటీకి వచ్చి ఇది కాదు, ఆయన గెలవాలంటే ఒక 100 మెట్ల 99 మెట్లు ఎక్కాలి. అసలు ఫస్ట్ మనం ఒకటో మెట్టు వరకు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ ఒక 16 సంవత్సరాల నుంచి ఆ ఒక్క మెట్టు ఎక్కడానికి ఆగస్ట్ 15కి అవుతుంది. ఓకే. దీంట్లో ఇంకా అంటే నేను అప్పుడు అనుకున్న చిరంజీవి గారి స్టోరీ ఏంటంటే ఇప్పటివరకు అది రావట్లేదు నాకు. చిరంజీవి నేను అనుకున్న ఆయన స్టోరీని అసలు రావట్లేదు. మళ్ళీ అవే రొటీన్ సినిమాలు చేస్తున్నారు. ఎలాంటి స్టోరీ అనుకున్నారు మీరు? అంటే నాకేంటంటే ప్రశ్న చిన్న అంటే నాలో నాకు అనిపిస్తుంది, చిరంజీవి గారు ఏంటి, మళ్ళీ ఆయన కటౌట్ ఏంటి, మళ్ళీ చేసిన సినిమాలే ఎందుకు చేపిస్తున్నారు, ఎక్కడ జరుగుతుంది, డైరెక్టర్ మిస్టేక్సా లేకపోతే వాళ్ళ కింద ఉండే స్టోరీలు మిస్టేకా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో బాగా చూస్తున్నాం బాస్ ఇస్ బ్యాక్ అంటారు. బాస్ ఇస్ బ్యాక్ ఎందుకు, బాస్ ఇస్ ఫార్వర్డ్ కావాలి కదా. ఇప్పుడు వింటేజ్ చిరంజీవి అంటారు. వింటేజ్ చిరంజీవి ఎందుకు, వింటేజ్ చూసినాం కదా, మనకు కొత్త చిరంజీవి కావాలి కదా. అందుకే నేను రాసుకున్న దాంట్లో అది ఉంది, ఆ కంటెంట్లో అది ఉంది. నేను ఫిక్స్ అయిపోయినా ఒకటో రెండు మూవీ తీస్తా, డైరెక్ట్ కట్ మళ్ళీ మడత పట్టుకుని పోయి చిరంజీవి ఇంటి ముందు కూర్చుంటా. లోపల మాత్రం బ్లడ్ ఇవ్వకండి, ఎందుకంటే ఇచ్చి బ్లడ్ అయిపోతుంది బాడీలో. బ్లడ్ ఇచ్చడం లేదు, డైరెక్ట్ ఇంటి ముందుకు పోయి నిరాహార దీక్ష చేస్తా. చెప్తా సార్ లోపలికి వచ్చి కథ చెప్పిస్తారా లేదా బయట నిరాహార దీక్ష చేయన్నా. ఇక ఇల్లే అనుకో డైరెక్ట్ చిరంజీవి గారిని పెట్టి ఏఐలో సినిమా తీసుకెళ్ళి ఆయనకు చూపిస్తా. సార్ ఇది సార్ మీరు సినిమా ఇది చేయండి, ఇది చెయ్యాలి, ఇది సార్ సినిమా అని చెప్పేసి కంపల్సరీ చెప్తా. నాకు ఆయన కంపల్సరీ అంటే ఆ కథ అలా ఉంది, ఆయన అలాంటి చేయాలి. ఇక మళ్ళీ ఇలా అంటే ఆయన ఇట్లు కాదు కానీ ఇప్పుడు ఆయనకు కొట్టని రికార్డులు కాదు, కొట్టిన ఇట్లు కాదు, కావాల్సిన కొత్త చిరంజీవి చేయాలి. బాస్ ఇస్ ఫార్వర్డ్ కావాలి. అది నాకు నమ్మకం ఉంది, అది డ్రీమ్ ప్రాజెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో నేను ఏమైనా చేసి ఆయన తరఫు తీస్తా. ఆల్ ది బెస్ట్, మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో హుషారు పిట్టలు ఆగస్ట్ 15న థియేటర్స్లోకి రాబోతుంది. సో ఖచ్చితంగా మూవీని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.